కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణకు కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత తరపు లాయర్లు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్నారు న్యాయమూర్తి మనోజ్ కుమార్. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ను ఇవ్వలేనని చెప్పారు. ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి విషయాలు తనకు తెలియదన్నారు. తన ఎదుట అత్యవసర జడ్జిమెంట్లు మాత్రమే వాదనలు జరుగుతాయన్నారు జడ్జి. రేపు ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణకు కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత తరపు లాయర్లు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్నారు న్యాయమూర్తి మనోజ్ కుమార్. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ను ఇవ్వలేనని చెప్పారు. ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి విషయాలు తనకు తెలియదన్నారు. తనెదుట అత్యవసర జడ్జిమెంట్లు మాత్రమే వాదనలు జరుగుతాయన్నారు జడ్జి. రేపు ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కవిత అత్యవసర పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? కవితకు సంబంధించిన లాయర్లు సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర బెంచ్ ముందు ఈరోజు పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి వాదనలు కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ కూడా ప్రత్యేక కోర్టుకు సంబంధించి స్పెషల్ బెంచ్ సంబంధించినటువంటి న్యాయమూర్తి మనోజ్ కుమార్ దీనికి సంబంధించినటువంటి వాదనలు వినేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. రేపు ట్రయల్ కోర్టు ఎప్పుడైతే రెగ్యులర్ గా జరిగేటువంటి వాదనలు జరిగేటువంటి బెంచ్ ఉంటుందో ఆ బెంచ్ ముందు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ దాఖలు చేయాల్సిందిగా వారికి సూచనలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదు. దీనికి సంబంధించి ఈ కేసు కూడా తాను ఎలాంటి రిలీఫ్ కూడా ఈ కేసులో తాను ఇవ్వలేనంటూ కూడా ఆయన ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి కవిత తరపు న్యాయవాదులకు రిలీఫ్ ఇచ్చేందుకు ఏదైతే సిబిఐ అరెస్టుకు సంబంధించి వారు వ్యతిరేకిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి వారికి ఎలాంటి ఊరటైతే దక్కలేదు. రేపు ఉదయం ట్రయల్ కోర్టు ముందు రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రత్యేక న్యాయస్థానం ముందు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ముందు దీనికి సంబంధించిన అప్లికేషన్ మూవ్ చేసుకోవాల్సిందిగా వారికి సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా జైలు అధికారులకు సిబిఐ అధికారులు సమాచారం అందించినట్టుగా తెలుస్తా ఉంది. సిబిఐ అధికారులు జైలుకు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ విషయం కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమాచారం అనేది కూడా అందింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అరెస్ట్ చేయడానికి అంటే ఎలాంటి నోటీస్ కూడా కవితకు సంబంధించి అరెస్టుకు సంబంధించి నోటీస్ ఇవ్వకుండా ఆమెను అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ అత్యవసరంగా ఈ కేసుకు సంబంధించిన ఈ పిటిషన్ కు సంబంధించి వాదనలు వినాలంటూ కూడా వారు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఎలాంటి ఊరటైతే లభించలేదు. రేపు కోర్టుకు సంబంధించి రెగ్యులర్ గా జరిగేటువంటి వాదనలు వినేటువంటి జస్టిస్ కావేరి బవేజా ముందు ఈ పిటిషన్ అనేది కూడా రాబోతా ఉంది. ఇక రేపు సిబిఐకి సంబంధించి కూడా కవితకు సంబంధించి అరెస్టుకు సంబంధించి రేపు కస్టడీ పిటిషన్ ను సిబిఐ వేయబోతున్నారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కవితను కోర్టులో హాజరుపరిచి అక్కడ నుంచి కవితను సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించి ఈడీ విచారణ జరుగుతోంది. అలాగే ఈ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన సిబిఐ విచారణ అనేది కూడా జరుగుతోంది. దానిపైన కవితను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అయితే కవితను రేపు ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచి సిబిఐ కస్టడీ కోరబోతుంది. సిబిఐకి ఎన్ని రోజుల కస్టడీ ఇవ్వబోతున్నారనే దానిపైన ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ ఉంది. ఇక రేపు కవిత తరపున న్యాయవాదం చేసేటువంటి పిటిషన్ల పైన కూడా ఏదైనా రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది రేపు క్లారిటీ వస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మదార్. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణకు కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత తరపు లాయర్లు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్నారు న్యాయమూర్తి మనోజ్ కుమార్. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ను ఇవ్వలేనని చెప్పారు. ఈ కేసు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి విషయాలు తనకు తెలియదన్నారు. తనెదుట అత్యవసర జడ్జిమెంట్లు మాత్రమే వాదనలు జరుగుతాయన్నారు జడ్జి. రేపు ఉదయం రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. జరిగింది కోర్టులో మాకు మళ్ళీ తనని వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ ఇవ్వకుండా మా వాదన ఇవ్వకుండా కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జైలు నుంచి అరెస్ట్ చేయాలి అంటే మనకు వారెంట్ ఉండాలి, కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ టేకింగ్ కోర్ట్ పర్మిషన్ అరెస్ట్ చేయలేదు.
మాకు తెలిసింది ఏంటంటే నిన్న వాళ్ళు ఒక అప్లికేషన్ వేశారు, మాకు నోటీస్ ఇవ్వకుండా రెండోసారి మళ్ళీ సిబిఐ యూనిలేటర్గా కోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దాన్నే మాకు కాపీ ఇవ్వమని మేము కోరాము. ఈరోజు కోర్టు హాలిడే కాబట్టి డ్యూటీ జడ్జ్కి మార్క్ అయింది. వాళ్ళు రేపు సేమ్ కోర్టు 10 o'clock పెట్టారు. సో తదుపరి విచారణ రేపు 10 గంటలకు జరుగుతుంది. రేపు తీసుకొస్తారా? రేపు తీసుకుంటాం. రేపు ప్రొడ్యూస్ చేస్తాను. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తారు ఫిజికల్గా. అంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేశారా? మాకు ఒక పేపర్ ఇవ్వలేదు. మాకు అసలు ఏం అవుతుందో కూడా మాకు బ్లాంక్లో పెట్టి మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియకుండా అరెస్ట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ కేసులో ఉన్నాము, మాకు నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాళ్ళు అక్కడ విచారించినట్టుంది. ఫస్ట్ టైం మాకు నోటీస్ ఇవ్వలేదు. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటే మేము అప్లికేషన్ వేసినాక కూడా కోర్టు తర్వాత తదుపరి విచారణకు 26వ తారీఖు పెట్టింది కేసుని. అది అప్పుడు అలా పెండింగ్ ఉన్నాక కూడా ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న కూడా చెప్పారు కదన్న కోర్టు స్పష్టంగా ఒక 24 hours ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పింది. అయినా కూడా వితౌట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు